నమస్కారం అండి అందరికీ, రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు మనం ధనా క్రాప్ సైన్స్ వాళ్ళది రాణా అనే వెరైటీ కనెక్ట్ చేయడం జరుగుతుందండి. ముట్టుకూల విలేజ్, ముట్టుకూరు విలేజ్, దుర్గి మండలం, ముట్టుకూరు విలేజ్, పల్నాడు జిల్లా, నలబోతు సైదాల గారి పొలంలో ఈరోజు రాణా అనే హైబ్రిడ్ లావు రకం రైతు ప్రదర్శన క్షేత్రం చూపించడం జరుగుతుంది. దాదాపు ఇప్పటికి ఒక 250 మంది దాకా వచ్చి చూశారండి. ఇంకా 100 మంది బ్యాలెన్స్ ఉన్నారు. వచ్చిన ప్రతి ఫార్మరు వెరైటీ ఏం పేరండి, మాకన్నా ముందు వాళ్ళే వెరైటీ బాగుందండి, వెరైటీ పేరేంది, ఎక్కడ తెచ్చారని ప్రతి ఒక్కళ్ళు రైతుని అడగడం జరుగుతుంది. ఆయన మాటల్లోనే తెలుసుకున్నామండి వెరైటీ ఎలా ఉందండి. చెప్పండి అండి, మీ పేరు చెప్పండి ఫస్ట్. నలపల సైదారావు, మీ ఊరు? ముట్టుకూరు, దుర్గి మండలం, పల్నాడు జిల్లా. ఎక్కడ తెచ్చారండి ఈ వెరైటీ? ఈ 14 గుర్జాల నుంచి తెచ్చారు. ఓకే, ఎలా ఉందండి వెరైటీ మీకు? వెరైటీ బాగా 6 కన్నా సైజు, కాయ సైజు బాగుంది, రంగు బాగుంది, కాలుకాయ తక్కువ. కాపు ఎలా ఉందండి? బొబ్బరికి, నల్లికి కాపు అన్ని తట్టుకుంది. కాపు ఎలా ఉందండి? చిక్కటి కాపు. సైజు కూడా బాగుంది. కింద నుంచి పై దాకా ఒకటే సైజు ఉందండి. ఒకటే సైజు. కాయ కలర్ ఎలా ఉందండి? పండుకాయ రంగు బాగుంది. చాలా తక్కువ ఉందండి. ఓకే, వెరైటీ వేసుకోవచ్చు. చూడండి పై స్టెప్ చూడండి, ఎంత కాపు చెక్కదనం. పై కాపు కూడా చిక్కటి కాపు, గుత్తులు అసలు. కింద కాయ ఎంత సైజు ఉందో కింద నుంచి పై దాకా ఒకటే సైజు. మనం ఒక చెట్టు కాదండి, ఇదిగో చూడండి, ఏ చెట్టు పట్టినా, అంటే బాగా కాసిన చెట్టు అనే కాదండి, ఏ చెట్టు పట్టినా మీరు చేను మొత్తం ఈరోజు చూసినా కూడా అంతే ఉంటుందండి. రైతు ఏం అనలేకుండా ఉంటాడండి. చాలా ఆగం చేశారు రైతులు, ఎక్కువ రావడం వల్ల అందరూ చెట్లు తిరగేసి మాకే బాగుందండి. మాకే చాలా బాధగా ఉందండి, ఇంతగానంగా ఆగం చేస్తున్నారని. కానీ రైతు మాకు సహకరించినందుకు ఈరోజు రైతుకి ధన్యవాదాలండి.